నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఒక ప్రార్థన చేసుకునేవాడిని. ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి, ఈ లోకంలో ఉన్న శత్రు సమూహాన్ని చూసి నేను ఒక ప్రార్థన చేసుకునేవాడిని. యేసయ్యా, అనేక మందికి అనేక బలాలు ఉన్నాయి. కొంతమందికి రాజకీయ బలం ఉంది, కొంతమందికి చట్టపరమైన బలం ఉంది, కొంతమందికి కుల బలం ఉంది, కొంతమందికి బంధు బలం ఉంది. అందరూ అనేక రకాల బలాలతో విర్రవీగుతున్నారు యేసయ్య. కానీ నాకు ఏ బలం లేదు యేసయ్య. నువ్వు ఒక్కడవే నా బలం, నువ్వు ఒక్కడవే నా బలం. నీ కాపుదల లేకపోతే నేనేమైపోయేవాడున్నా యేసయ్య. నీ బలం చాలయ్యా. నాకు ఈ లోకంలో ఉన్న ఏ బలం అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్న ఏ బలం నాకు వద్దు. నీ ఒక్క బలం చాలు యేసయ్య. నీ కాపుదల చాలు. నీవు నా పక్షాన ఉంటే చాలు యేసయ్య. నిజమే, యేసయ్య ఒక్కడే మన బలం. ఈ లోక బలాలు ఈ రోజు ఉండొచ్చు, రేపు మాయమైపోతాయి. ధన బలం ఈ రోజు ఉండొచ్చు, ధనం రేపు మాయమైపోవచ్చు. స్నేహం ఈ రోజు ఉండొచ్చు, రేపు మాయమైపోవచ్చు. శాశ్వతంగా నిలబడే బంధం, శాశ్వతంగా నిలబడే బలం యేసయ్య ఒక్కడే.